వెల్కమ్ బ్యాక్ టు రాధాహరి వ్లాగ్స్. నిన్న వినాయక చవితి జరిగింది కదా. మా కాలేజీలో పిల్లలు కూడా, హాస్టల్లో పిల్లలు కూడా వినాయక చవితి చేశారు. వాళ్ళ చేతితో వాళ్ళే వినాయకుడిని తయారు చేసి, ప్రసాదాలు కూడా వాళ్ళే ప్రిపేర్ చేసి, డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. చూడ్డానికి 2 కళ్ళు కూడా సరిపోలేదు, అంత బాగా డెకరేషన్ చేశారు. ముందు రోజు 10 o'clock వచ్చి, మేడం మీరు సార్ పీటల మీద కూర్చోవాలి మేడం అని చెప్పారు. ఆ దేవుడే మనకు అవకాశం ఇచ్చాడు కదా, అవకాశాన్ని మనం ఎందుకు ఇది చేసుకోవాలి. సరే నేను కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించి నేను కూడా వస్తాను అని చెప్పాను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను తొందరగానే లేచాను. 4:30కే లేచాను. మళ్ళీ ప్రసాదాలు అన్నీ ప్రిపేర్ చేయాలి కదా, 11 ప్రసాదాలు అని అనుకున్నాను. కానీ అవుతాయా లేదా అని చెప్పి చాలా భయమేసింది. కానీ అయిపోయినాయి. తర్వాత 8:30 అట్లా 9 అయిపోయినట్టుంది, కొంచెం లేట్ అయింది బాగా. సో అప్పటికే పూజ అయితే పంతులు గారు స్టార్ట్ చేసేసారు. సరే స్టార్ట్ అయినా పర్లేదని ఇంకా పక్కన కూర్చొని పూజను అయితే పంతులు గారు చాలా బాగా చేశారు. కథ చెప్పారు, కథ విన్నాము. పిల్లలు కూడా పాటలు పాడారు, మంచిగా అనిపించింది. మా దీవెనలు తీసుకున్నారు పిల్లలు, నాకైతే చాలా బాగా అనిపించింది. తర్వాత ఇంటికి వచ్చాను. ఇంట్లో పూజ కూడా, మా పూజ చాలా బాగా జరిగింది. ఆ వినాయకుడి దయ వల్ల ఈ సంవత్సరం అయితే మండపంలోను ఇంట్లోనూ 2 చోట్ల నేనైతే పూజ చేశాను. చాలా బాగుంది నాకు. ఆ దేవుడి దయ ఉంటే జరగదంటూ ఏమీ ఉండదు కదా, ఆయన దయ ఉంటే అందరం బాగుండాలి. మా పూజ అయితే ఈ సంవత్సరం ఇలా జరిగింది. మీ ఇంట్లో ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే గురు పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణగురవే గురుదైత్య కలక్షేత్రే గురుధర్మ సదారాధ్యాయ గురుపుత్ర పరిత్రాత్రే గురుపాఖండ ఖండకాయ గీతసారాయ గీతతత్వాయ గీతగోత్రాయ ధీమహి గూఢగుల్ఫాయ గంధమత్తాయ గోజయప్రదాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి